మీరు ఈ సందర్భంగా ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర అయితే ధర్నా చేస్తారు, దేనికి చేస్తారు? నా పేరు బాలరెడ్డి, నేను రిటైర్డ్ టీచర్ను. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పిఆర్టీ తెలంగాణకు జనరల్ సెక్రటరీగా పనిచేసిన. ఏ ధర్నా పిలుపునిచ్చినా ఇక్కడ మా ఆవేదన వెలుగుచ్చడానికి వస్తాము. మేము 36 సంవత్సరాల సర్వీస్ చేసి రిటైర్డ్ అయితే డబ్బులు వస్తావనే ఉద్దేశంలోనే ఉద్యోగం చేసినాము. లేకుంటే మేము ఉద్యోగం చేసేవాళ్ళం కాదు. ఈ వయస్సులో మనవన్లు మనవరాన్లతోటి సుఖంగా కాలక్షేపం చేసే సందర్భంగా ఇట్లా రోడ్ల మీద పడి ధర్నాలు మీటింగ్ అయితే ఆ మీటింగ్కి అటెండ్ కావాల్సిన పరిస్థితి కల్పించిన ఇరు ప్రభుత్వాలను, అక్కడ బీఆర్ఎస్ కానీ ఇక్కడ కాంగ్రెస్ను కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీ ద్వారా. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, మా టీచర్ల సంఘాలు ఎవరు కూడా మాకు సర్వీస్ పెంచాలని అడగలేదు. దురదృష్టం ఏంటంటే ఈ ఉపాధ్యాయ సంఘాలు దరిద్రంగా తయారైంది. ఎప్పుడైనా కూడా ఉపాధ్యాయ సంఘాలు ఎన్జిఓ సంఘాలు కానీ గెస్టెడ్ ఆఫీసర్ సంఘాలతోటి కలవకూడదు. వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ వేరు, మా రూల్స్ రెగ్యులేషన్స్ వేరు. మేము నిజంగా మంచిగా చదువు చెప్పే ఉపాధ్యాయుడు 58 సంవత్సరాలకే అలసిపోయి ఉంటాడు. మేము ఎవరం కూడా కోరుకునిలే. యూనియన్ లీడర్ కోరుకుని ఉంటారు. ఎందుకు కోరుకుని ఉంటారంటే వానికి ఓడి వస్తుంది, హాయిగా తిరగవచ్చు, 3 ఏళ్ళు ఇంటికాడ కూర్చొని కూడా జీతం వస్తుంది. నిజంగా ఉద్యోగం చేసే టీచరు ఉపాధ్యాయుడు 58 సంవత్సరాలు చెప్పలేడు. ఈ రోజుల్లో ఉండే సిలబస్కు ఖచ్చితంగా మేము 2 గంట ప్రిపేర్ అయితేనే కానీ విద్యార్థులకు సరిగా బోధించలేని స్థితిలో చాలామంది ప్రాథమిక సభ్యులు ఉపాధ్యాయులు ఈ సర్వీస్ పెంచడాన్ని కింది స్థాయిలో వ్యతిరేకించినాం.